గుర్తించబడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఇంత దాడి చేస్తారని ఎప్పుడు కూడా ఊహించలేదు. ప్రపంచ మేధావి అని ఆయన పుట్టినరోజును నాలెడ్జ్ డేగా ప్రకటించిన ప్రపంచం మొత్తం ఆయన దిక్కు చూస్తుంటే ఈ విధవలేమో అంబేద్కర్ అంటే ఏమొస్తుంది, రాముడా అంటే స్వర్గానికి పోతామని అంటున్నాడు. ఎస్ అంటాం, రాముడు అని అంటాం. రాముడు అందరి దేవుడు, మేము కాదని లేదే. ఎప్పుడు రాముని కించపరచలేదే. ఎప్పుడన్నా రాముని కించపరిచిందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఎప్పుడు కూడా కించపరచలేదు. రాముడు అందరివాడు, ఆదర్శప్రాయుడు. ఇన్ని రోజులేమో మహాత్మా గాంధీ గారి మీద దాడి చేశారు. గాడ్సే గారు గొప్పోడని అన్నాడు. మహాత్మా గాంధీని చంపిన వ్యక్తిని హీరోలాగా చూపెట్టిండ్రు. తర్వాత నెహ్రూ గారిని కించపరిచారు. నెహ్రూ గారిని కించపరుస్తూ ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద దాడి చేస్తున్నారు. సోదరులారా, అందరు గమనిస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులన్నీ ఎక్కడికక్కడ ఈ బీజేపీ వాళ్ళ మనస్మృతిని, అలాగే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఏదైతుందో మనం ఎండగట్టవలసిన సమయం వచ్చింది. తక్షణమే ఇప్పటికైనా అమిత్ షాకు జ్ఞానోదయం కలగాలని, ప్రధాని నరేంద్ర మోడీకి జ్ఞానోదయం కలగాలని, వారు అంత నిండు సభలో రాజ్యాంగాన్ని అవమానిస్తూ, రాజ్యాంగ రూపశిల్పి అయిన అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ మాట్లాడిన వాక్యాలు తక్షణమే వెనుక తీసుకొని ఆ నిండు సభలో క్షమాపణ చెప్పాలని మా అందరి యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష, డిమాండ్. లేని పక్షంలో ప్రతిరోజు కాంగ్రెస్ అన్ని వర్గాలు, అన్ని కులాలు, మతాలకు అన్నిటికీ, బీసీ వర్గాలు అన్నిటినీ హక్కున చేర్చుకున్న ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. సోదరులారా, మీరు చూడండి, అంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో, ఇప్పుడు కూడా ఎంపీగా ఉన్నాడు, నిజామాబాద్ అరవింద్ అనుకుంటా అతని పేరు, ఎస్ అరవింద్. అతను మేము మారుస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తాం అని ఓపెన్గా డిబేట్లో పార్టిసిపేట్ చేసి చెప్పిన వ్యక్తులు. వీళ్ళందరి భావజాలాలు ఏంటిదో గుర్తించాలి. తక్షణమే ఆ నిండు సభలో ఎవరైతే అవమానించారో తప్పనిసరిగా మా డిమాండ్, మా దళితుల యొక్క డిమాండ్, అంబేద్కర్ ఒక దళితులకే కాదు యావత్ ప్రపంచానికి దేవుడిగా కొలుస్తున్నాము. తప్పనిసరిగా మేము దేవుడిగానే భావిస్తాం. వారికి అవమానం జరిగిందంటే మాకు అవమానం జరిగినట్టే. కాబట్టి అమిత్ షాను నేను ప్రధాని మోడీని ఇద్దరిని అడుగుతున్నా, ఒకసారి మీరు స్వర్గానికి లేక నరకానికి పోయొచ్చు, మమ్మల్ని కూడా తీసుకుపోండి, మేము కూడా వస్తాం, మీతో పాటు సిద్ధంగా ఉన్నాం. స్వర్గం ఎక్కడుందో నరకం ఎక్కడుందో చూపెట్టాలి. చూపెడితే మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏదైతే మీ మనస్మృతిని తీసుకురావాలనే ఆలోచన మీద పరివార సంఘాన్ని ఉంటుంది, మోస్ట్ డేంజరస్. ఇక్కడ హిందువులను, ముస్లింలను, క్రిస్టియన్లను అందరినీ కూడా విడదీసి పాలించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడున్న బీజేపీ శ్రేణులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరందరూ కూడా ముక్కుకు నేల రాయాలి, ముక్కు నేలకు రాసి క్షమాపణ వేడుకోవాలి. అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి, అంబేద్కర్ యొక్క స్టాచ్యూ దగ్గరికి వచ్చి. ఎందుకంటే వారు రాసిన ఏదైతే రాజ్యాంగం ఉందో అన్ని కుటుంబాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు అందరికీ హక్కు కల్పించిన ఏకైక వ్యక్తి. కాబట్టి నేను ఈ యొక్క వేదిక మీదకి వెళ్ళి ఒకటే డిమాండ్ నాది, తప్పనిసరిగా మా సోదరి నెక్స్ట్ మీటింగ్లో, అసెంబ్లీ సెషన్, పార్లమెంట్ సెషన్లో తప్పనిసరిగా డిమాండ్ చేయాలి. డిమాండ్ చేసి వారిని ఎప్పటివరకు అయితే క్షమాపణ అమిత్ షా చెప్పడో అప్పటి వరకు ఆ సభను కూడా నడిపే వ్యతిరేకంగా పోరాడాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్.